హలో గాయ్స్! మేమైతే మాల్‌కి వచ్చామండి. మా రిక్కీ గడు దాచుకున్న పాకెట్ మనీతో వాళ్ళ అక్కకి బర్త్‌డే గిఫ్ట్ కొనడానికి వచ్చి బట్టలు చూసి ఫేస్ అయితే ఇలా పెట్టాడు. ఇదిగో చూడండి మాసిపోయిన మ్యాటీ లాగా ఉంది ఆ క్లాత్. దాని ప్రైస్ అయితే 1400 ఉంది. మస్సిగుడ్డలాగా అయితే ఉందండి. అదైతే చూడ్డానికి లుక్. వాడు చూసి షాక్ అయ్యాడు. ఆ ప్రైస్ ఏంటి మమ్మీ అని చెప్పి. దాని తర్వాత నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఇది ఎలా ఏసుకోవాలనేది నాకే అర్థం కాలేదు. ఇది పైనేసుకునేదా? కిందేసుకునేదా? ఆ తాళ్ళు ఎక్కడ కట్టుకోవాలి? ఆ మధ్యలోది ఎక్కడ హోల్డ్ చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. దాని తర్వాత చూసి మమ్మీ ఈ ప్యాంట్ ఏంటి అని అన్నాడు. ఇది ప్యాంట్ కాదురా టాపే, ఒక హ్యాండ్ లేదు, అది మధ్యలో బాడీ, ఆ పక్కనది హ్యాండ్ అని చెప్పాను. దాని ప్రైస్ చూసి కంగు తిన్నాము. దాని తర్వాత ఇది సిర్లాక్ తిన్నప్పుడు చిన్నపిల్లలకు హోల్డ్ చేస్తారే అలా ఉంది. దీనికి హ్యాండ్స్ లేవు, ఏం లేవు. బట్ దీని ప్రైస్ అయితే 999 ఉంది. దాని తర్వాత ఈ ఫ్రాక్ చూసి మమ్మీ చిన్నపిల్లల ఫ్రాక్ ఏంటి ఇక్కడ పెట్టారన్నాడు. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు ఉండరు, అది కూడా పెద్దోళ్ళ ఫ్రాక్ అయినా చిన్న స్కర్ట్ లాగా ఉందండి. బట్ దాని ప్రైస్ చూస్తే 1600 ఉంది. వామ్మో ఏంటి బట్టలు అనుకున్నాము. దాని తర్వాత ఇది చూస్తే బటర్ఫ్లై టాప్, బట్ దానికి ఎలాస్టిక్ కూడా లేదు. అది ఎలా హోల్డ్ అవుతుందో మాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఇది చూస్తే 2 హ్యాండ్స్ ఇలా వేలాడుతున్నాయి. వామ్మో ఇది ఎలా వేసుకుంటారు, మనకి బట్టలు సెట్ కావని బయటకు వచ్చేసాం. మేము వచ్చేసరికి మొత్తం మాల్ అంతా క్లోజ్ అయిపోయే టైం అయిపోయింది. బయటికి వచ్చేసరికి సుడిగాలి, పెద్ద సౌండ్తో చల్లని గాలి అండ్ మట్టంతా రేగిపోయిందండి. అక్కడున్న బ్యానర్స్, కట్టర్స్ టక్ 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 మన సౌండ్తో ఆ లైట్లన్నీ ఊగిపోతూ కొంచెం ఒక్క నిమిషం అయితే భయమేసింది. దాని తర్వాత అయితే మేము ఒక నిమిషం ఎంజాయ్ చేసాం వెహికల్ కోసం వెయిట్ చేస్తూ. ఈలోపు ఆ చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న మినుగురు పురుగుల్లాగా ఆ లైట్స్ మాకే సెండ్ ఆఫ్ ఇస్తున్నాయా అన్నట్టుగా ఆ లైట్స్కి, ఆ చెట్లకి, చల్లని గాలికి బాయ్ చెప్తూ మేమైతే రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాం.